హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఇవాల్టి వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్ అనేది నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని సపరేట్గా తెలంగాణ బడ్జెట్ అన్నటువంటి పేరుతో నెక్స్ట్ వీడియోలో కాసేపట్లో అది కూడా మీకు అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి సపరేట్ వీడియో అనేది చేశాము. మిగిలినటువంటి వాటి గురించి ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మానవ రహిత సాయుధ డ్రోన్లు లేదా అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్స్ అన్నమాట. రీసెంట్గా క్వాడ్ లేదా చతుర్భుజ కూటమి యొక్క శిఖరాగ్ర సమావేశం అనేది వర్చువల్గా జరిగింది. ఇందులో తన యొక్క సరిహద్దుల్లో చైనా దూకుడుకి అడ్డుకట్ట వేయాలి అంటే క్వాడ్ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో సంబంధాన్ని పటిష్టపరుచుకోవటం అవసరం అనేసి భారత్ నిర్ణయించుకోవటం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 19, 21 తేదీల్లో అమెరికా రక్షణ మంత్రి భారతదేశ పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ పర్యటనలో అమెరికా నుంచి భారత్ అన్నది ఈ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ అన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మనం కొనడానికి సిద్ధంగా ఉన్నాము. అమెరికన్ కంపెనీ అయినటువంటి జనరల్ ఆటమిక్స్ నుంచి లీజుకు తీసుకున్నటువంటి 2 సీ గార్డియన్ డ్రోన్ల పనితీరు మీద సంతృప్తి చెందినటువంటి భారత నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడా చైనా కార్యకలాపాలను ఎదుర్కోవటానికి 10 డ్రోన్లని కొనాలి అనేసి అనుకుంటోంది. ఈ డ్రోన్లు దాదాపు 45,000 అడుగుల ఎత్తులో 35 గంటల పాటు ఇవి ఆకాశంలోనే ఉండగలవు. భారత సైన్యం మరియు వాయుసేనలు చెరొక 10 డ్రోన్లను కొంటాయి. అంతకుముందు ఇజ్రాయెల్ నుంచి 90 హెరాన్, హెరాప్ డ్రోన్లని భారత సైన్యం అనేది కొనుగోలు చేయటం జరిగింది. హెరాన్లని నిఘా కోసం వినియోగిస్తూ ఉంటే హరాప్ అన్నది ఆకాశంలో ఎగురుతూ గురిచూసి శత్రువు మీద విరుచుకుపడుతుంది. ఇలాంటి డ్రోన్ని లాయిటర్ మ్యూనిషన్ అనేసి అంటారు. హెరాన్ నిఘా డ్రోన్లకి బాంబులు అమర్చడానికి గత ఏడాది ఆగస్టులో భారత్ మరియు ఇజ్రాయెల్ ఒక ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. ఇందులో ఇజ్రాయెల్ నుంచి కొత్తగా మరొక 4 ఆధునికమైనటువంటి హెరాన్ నిఘా డ్రోన్లని 3 ఏళ్లకు లీజుకు తీసుకోవటానికి జనవరిలో మరొక ఒప్పందం కూడా కుదిరింది. వీటిని కూడా చైనా సరిహద్దుల్లోనే వినియోగిస్తారు. అంతేకాకుండా ఈ ఏడాది జనవరిలో సైనిక దినోత్సవంలో భాగంగా భారత్ మొత్తం 75 డ్రోన్లని విజయవంతంగా ప్రదర్శించటం జరిగింది. ఈ డ్రోన్ల సాంకేతికత ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో అత్యాధునికమైనటువంటి 6వ తరం యుద్ధ విమానాల రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి అనేసి ఈ ఆర్టికల్లో చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మానవ రహిత సాయుధ డ్రోన్లు లేదా అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ యొక్క ఉపయోగాలు ఏమిటి? ఈ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ దీనిని కంబాట్ డ్రోన్ అనేసి లేదా బ్యాటిల్ ఫీల్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనేసి పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, అలాగే టార్గెట్ అక్విజిషన్ మరియు రీకాగ్నైజెన్స్ ఇలాంటి వాటన్నింటి కోసం, అంతేకాకుండా ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డినెన్స్ అంటే మిసైల్స్ని, అలాగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ATGM అంటాము, అలాగే బాంబ్స్ వీటన్నింటినీ కూడా డ్రోన్స్ వాటిని స్ట్రైక్ చేయటానికి ఈ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ అన్నది ముఖ్య పాత్రను పోషిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైడ్రోజన్ మిషన్ గురించి. రీసెంట్గా హైడ్రోజన్ అన్నటువంటి దాన్ని కొత్త ప్రత్యామ్నాయ ఇంధనంగా తీసుకురావటం జరిగింది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగినా కూడా మనం వాహనాలకు వాటినే వాడుతూ ఉన్నాము. ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా వచ్చినటువంటి CNG లాంటి వాటికి ఇప్పటికీ కూడా ఆదరణ అనేది తక్కువగానే ఉంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల లాంటి ప్రత్యామ్నాయాలు ఇప్పుడిప్పుడే కాస్త జనం దృష్టిలో పడుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా హైడ్రోజన్ని తెర మీదకి తీసుకొచ్చింది. దీనికోసమే జాతీయ హైడ్రోజన్ మిషన్ అన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. దీని కింద కేవలం కర్బన రహిత ఇంధనాన్ని తయారు చేయటమే కాకుండా హైడ్రోజన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దాలి అన్నటువంటి లక్ష్యంతో కేంద్రం ఈ మిషన్ని ఏర్పాటు చేయాలి అనేసి సంకల్పించటం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రోజన్ మిషన్ అన్నటువంటిది ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అన్నది చూద్దాం. హైడ్రోజన్ని ఇంధన వనరుగా ఉపయోగించటం, అలాగే గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయటం, అలాగే హైడ్రోజన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలి అన్నటువంటి 3 అంశాలని కీలకంగా తీసుకొని ఈ జాతీయ హైడ్రోజన్ మిషన్ లేదా నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అన్నటువంటి దాన్ని రూపకల్పన చేయటం జరిగింది.
దాదాపు 150 సంవత్సరాల నుంచి కూడా ఈ హైడ్రోజన్ మీద ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 1970లో చమురు ధరలు అనేవి పెరగడం ప్రారంభించడంతో శిలాజ ఇంధనంగా ఉన్నటువంటి హైడ్రోజన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు అనేటటువంటి ఆలోచన అనేది వచ్చింది. దాంతో తర్వాత హోండా, టయోటా, హ్యుండాయ్ లాంటి విదేశీ వాహన తయారీ సంస్థలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్తో నడిచేటటువంటి వాహనాల తయారీ మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే హైడ్రోజన్ని సేకరించేటటువంటి వనరుని బట్టి 3 రకాలుగా విభజిస్తారనమాట. ఒకటి వచ్చేసి సహజ వాయువుల నుంచి తీసేటటువంటి గ్రే హైడ్రోజన్. ఇది ఇప్పుడు అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. పైగా శిలాజ ఇంధనాల నుంచి తీసినటువంటి కర్బనంతో కలిసి ఉండటం వల్ల నిల్వ ఉంచడానికి అవకాశం ఉండేది బ్లూ హైడ్రోజన్ అనమాట. ఇది రెండవది బ్లూ హైడ్రోజన్ అన్నది. ఇక మూడవది వచ్చేసి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి తీసేటటువంటి హైడ్రోజన్. దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అనేసి అంటాము. ఈ గ్రీన్ హైడ్రోజన్ అన్నది ఇప్పుడు ఉత్తమమైంది. దీన్ని ఇనుము, ఉక్కు, రసాయన పరిశ్రమల్లోనూ రవాణా రంగంలోనూ డీకార్బనైజింగ్ ఏజెంట్గా ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగిస్తూ ఉన్నాము. మన దేశంలో విద్యుత్ తయారీ అనేది ప్రధానంగా బొగ్గు మీదే ఆధారపడి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకోవాలన్నా కూడా అవి బొగ్గుతో ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తోనే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ తిరిగి అది పర్యావరణానికే నష్టం వాటిల్లుతోంది. అలాంటి పరిస్థితుల్లో పునరుత్పాదక ఇంధనంతో కనుక ఛార్జ్ చేసుకోగలిగితే అది పర్యావరణానికి మనకి కూడా బెనిఫిటే కదా. అలాంటి ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇప్పుడు చాలా దేశాలు దృష్టి పెట్టాయన్నమాట. అయితే భారీ వాహనాలు, నౌకల్ని బ్యాటరీ ఎలక్ట్రిక్ లాంటి ఇంధనాలతో నడపడం కోసం చాలా విద్యుత్ అనేది ఖర్చు అవుతుంది. అప్పుడు హైడ్రోజన్తో నింపినటువంటి భారీ బ్యాటరీలను వినియోగించడం వల్ల ఎక్కువ ప్రాంతాలకు ప్రయాణించేటటువంటి ట్రక్కులు, నౌకలు, విమాన ప్రయాణాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి అనేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి హైడ్రోజన్ మీద పరిశోధన, అభివృద్ధి అనేది జరగాలి. వీటి కోసం బడ్జెట్లో కేటాయింపులు అనేవి ఉండాలి. నామమాత్రం కేటాయింపులు కాకుండా ఎక్కువగా కనుక నిధులు ఇస్తే హైడ్రోజన్ ఇంధన వినియోగం మీద లక్ష్య సాధనలో మనం ముందుకు అడుగు వేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ యొక్క డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని విడుదల చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర జలశక్తి శాఖ అన్నది తాగునీటి నాణ్యతను తెలుసుకోవటానికి సామాన్య ప్రజల కోసం దేశవ్యాప్తంగా 2000 ప్రయోగశాలల్ని ప్రారంభించింది. ఇందులో నామమాత్రపు ధరల్లోనే నీటి పరీక్షల్ని నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి నమూనాన్ని పరీక్షించి వాటి యొక్క ఫలితాలని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యల్ని చేపడతారు అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. నీటి నాణ్యతను తెలుసుకోవటానికి దేశవ్యాప్తంగా 2000 తాగునీటి పరీక్షా కేంద్రాలని ఎవరు ఏర్పాటు చేశారు? హర్ ఘర్ నల్ సే జల్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నది వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని అన్ని లెవెల్స్లో అంటే స్టేట్ లెవెల్లోనూ, డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ మరియు బ్లాక్ లెవెల్లోనూ కూడా ఈ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్క్రాప్ పాలసీని తీసుకొచ్చినటువంటి సందర్భంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధిత అధికార వర్గాల నుంచి అనుమతులు పొందిన వాళ్ళు నమోదిత వాహన తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు అనేసి కేంద్రం ఒక ముసాయిదా మార్గదర్శకాల్ని వెల్లడించింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలకు లోబడి ఎవరైనా వ్యక్తి కావచ్చు, సంస్థ కానీ ఏదైనా సొసైటీ లేదా ట్రస్ట్ కూడా ఈ తుక్కు కేంద్రాలని ఏర్పాటు చేయొచ్చు. పాత వాహనాల్ని ఈ సంస్థలు తుక్కుగా మారుస్తాయి. వచ్చే 2 ఏళ్లలో 100 తుక్కు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి అనేసి ఇటీవల రోడ్ రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చెప్పటం జరిగింది. వీటిని మోటార్ వాహనాల నిబంధనలు 2021 కింద ఈ కేంద్రాలని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో దీనికోసం ₹1,00,000 చొప్పున ప్రాసెసింగ్ ఫీజుని ప్రభుత్వం ప్రతిపాదించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్క్రాప్ పాలసీ లేదా తుక్కు విధానంలో భాగంగా వాహన తుక్కు కేంద్రాల్ని ఏ నిబంధనల్ని అనుసరించి ఏర్పాటు చేయబోతున్నారు? మోటార్ వాహనాల నిబంధనలు 2021 కింద వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
అలాగే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి, యూనిసెఫ్ ఇవన్నీ కూడా సంయుక్తంగా దక్షిణాసియా మీద కోవిడ్-19 మహమ్మారి యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రభావాలు, ప్రతిస్పందన అనేటటువంటి నివేదికని విడుదల చేయటం జరిగింది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కోవిడ్-19 పాండమిక్ అండ్ రెస్పాన్స్ ఇన్ సౌత్ ఏషియా అనేటటువంటి పేరుతో అనమాట. ఈ నివేదికలో భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక వీటన్నింటిలో కూడా మాతా శిశు ఆరోగ్యంతో పాటు ఆర్థిక, ఉద్యోగ, విద్యా రంగాల మీద కూడా కోవిడ్-19 మహమ్మారి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేసి సమీక్షించటం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితే గనక కొనసాగితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దక్షిణాసియాలోకెల్లా భారత్లోనే కోవిడ్ పరీక్షలు మరియు వైద్య సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి అంచనా వేయటం జరిగింది. అంతేకాకుండా కోవిడ్-19 కారణంగా 6 దక్షిణాసియా దేశాల్లో ఆరోగ్య సేవలకి అంతరాయం అనేది ఏర్పడింది. దానివల్ల 2020వ సంవత్సరానికి అక్కడ 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు దాదాపు 2,30,000కు చేరొచ్చు అనేసి అంచనా వేయటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల దక్షిణాసియాపై కోవిడ్-19 మహమ్మారి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, ప్రతిస్పందన అనేటటువంటి నివేదికని ఎవరు విడుదల చేశారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్, అలాగే యూనిసెఫ్ ఇవి 3 కలిసి సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెన్సీ అయినటువంటి నైట్ ఫ్రాంక్ ఇచ్చినటువంటి సూచీ గురించి. ఇందులో భాగంగా కరోనా మహమ్మారి యొక్క ప్రభావం వల్ల అంతర్జాతీయంగా దాదాపు 56 కీలక దేశాలతో పోలిస్తే భారత్లో ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయి అనేసి ఈ సంస్థ వెల్లడించింది. 2020కి సంబంధించి 2020 డిసెంబర్ త్రైమాసికంలో దేశీయంగా ఇళ్ల ధరలు అనేవి సగటున 3.6% తగ్గాయి అనేసి చెప్పడం జరిగింది. అదే 2019లో ఇదే సమయంలో అంతర్జాతీయ ర్యాంకింగ్లో 43వ స్థానంలో భారత్ అనేది ఉంటే 2020కి వచ్చేసరికి ఈ స్థానం 56వ స్థానానికి పడిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు, భూభాగాల్లో ఉన్నటువంటి ప్రధాన నివాస స్థలాల్లో ధరల్ని అధికారిక గణాంకాల ఆధారంగా ఈ నైట్ ఫ్రాంక్ అనేటటువంటి సంస్థ వాటిని పరిశీలించి నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హౌస్ ప్రైస్ సూచి అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెన్సీ అయినటువంటి నైట్ ఫ్రాంక్ ఇచ్చిన నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హౌస్ ప్రైస్ సూచి ఇందులో భారత్ స్థానం ఎంత? 2020వ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. 2020కి సంబంధించి 56వ స్థానంలో భారత్ అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాని కింద 2024 కల్లా ప్రతి హౌస్ హోల్డ్కి కూడా, అందులోనూ ప్రతి మనిషికి కూడా 55 లీటర్ల నీటిని తప్పనిసరిగా ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో, అది కూడా ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అంటాము. ఇలా ట్యాప్ వాటర్ని అందరికీ అందించాలి అన్నటువంటి లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద 100% తాగునీటిని అందించటంలో దేశంలో తెలంగాణ, గోవా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఇవి 100% కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లను ఇచ్చాయి. దీని తర్వాత పుదుచ్చేరి, తర్వాత హర్యానా మరియు అండమాన్ దీవులు, తర్వాత గుజరాత్, తర్వాత హిమాచల్ ప్రదేశ్ అనేవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇందులో ఏపీ అనేది 38%తో 14వ స్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా పశ్చిమ బెంగాల్ మరియు అస్సాంలో 6% కుటుంబాలకి మాత్రమే ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. జల్ జీవన్ మిషన్ కింద ప్రజలకి 100% తాగునీటిని అందించటంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 14వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే గురించి. తెలంగాణ అన్నది సామాజిక ఆర్థిక సర్వే 2021ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 33 జిల్లాల్లో 6 మాత్రమే సగం కంటే తక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. మిగిలినటువంటి 27 జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు. అంతేకాకుండా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ఏదైతే ఈ సర్వే చేపట్టిందో ఇందులో వెల్లడైనటువంటి అంశాల్ని కూడా ఈ సామాజిక ఆర్థిక సర్వేలో ప్రస్తావించడం జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు వయసున్నటువంటి మొత్తం పిల్లల్లో 31.80% అంటే దాదాపు 32% మంది వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళే ఉన్నారు అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించిందే ఈ క్వశ్చన్. ఇక్కడ చూడండి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం తెలంగాణలో 5 ఏళ్ల వయసులోపు పిల్లల్లో వయసుకు తగ్గ బరువు లేని వారి శాతం ఎంత?
31.80% అంటే అప్రాక్సిమేట్గా 32% అనేసి చెప్పొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి CDRI కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది. ప్రపంచంలో చాలా చోట్ల న్యాచురల్ డిజాస్టర్స్ అన్నవి కామన్గా వస్తూ ఉంటాయి. అయితే అక్కడి దేశాలు వాటి దగ్గర ఇమ్మీడియట్ రిలీఫ్ని ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాయే తప్ప డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయటం మీద మాత్రం ఫోకస్ చేయటం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ CDRI కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటి ఒక దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద అరౌండ్ ద వరల్డ్ ఏవైతే ఉన్నాయో వాటిలో కన్స్ట్రక్షన్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ, టెలికమ్యూనికేషన్, వాటర్ ఇలాగా కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అంటే న్యాచురల్ కెటాస్ట్రోఫ్స్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్లో అయితే వస్తూ ఉంటాయో వాటన్నింటినీ కూడా డిజాస్టర్ రెసిలియంట్గా మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. మన భారత ప్రధానమంత్రి 2017లో జరిగినటువంటి G20 మీట్ ఏదైతే ఉందో ఎక్కడ జరిగింది, హ్యాంబర్గ్ అన్నటువంటి ప్లేస్లో జరిగిందనమాట. ఆ మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఈ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయటం జరిగిందనమాట. తర్వాత గ్లోబల్ సపోర్ట్తో 2019వ సంవత్సరంలో ఈ CDRI అన్నటువంటి సంస్థ అనేది ఏర్పడింది. రీసెంట్గా ఇందులోకి యూరోపియన్ యూనియన్ అనేది కూడా చేరటం జరిగింది. ఐరోపా సంఘం అనేసి అంటాము. భారత్ ఆహ్వానాన్ని మన్నిస్తూ ఈ CDRIలో మేము చేరదలుచుకున్నాము అనేసి యూరోపియన్ యూనియన్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి ఎప్పుడు ఏర్పడింది? ఇందులో ఇటీవల ఎవరు చేరారు? 2019లో ఈ CDRI అన్నది ఏర్పడటం జరిగింది. ఇందులో ఇటీవల ఎవరు చేరారు? యూరోపియన్ యూనియన్ అన్నది మన భారతదేశ ఆహ్వానం మేరకు ఇందులో చేరింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆక్వా రంగం గురించి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల దేశంలోనే తొలి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ యొక్క ఫెసిలిటేషన్ సెంటర్ అన్నటువంటి దాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తుల కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి ఈ ఫిష్, ఈ మత్స్యకార అనేటటువంటి వాటి ద్వారా రిజిస్ట్రేషన్ విధానం చాలా బాగుంది అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఆక్వా రంగ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మౌలిక సదుపాయాలని కల్పిస్తూ ఉన్నారు. దానిని మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఆక్వా రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని ఇవ్వటం జరుగుతోంది. ఆక్వా సాగు మరియు వ్యాపార కార్యకలాపాల నియంత్రణ కోసం ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే ఏపీ ఫిష్ ఫీడ్, అలాగే ఆక్వాకల్చర్ ఇవన్నీ కూడా సీడ్ చట్టాలను చేసింది అనేసి చెప్పటం జరిగింది. ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి విధానాలను తీసుకురావటం ద్వారా దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది అనేసి చెప్పారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? 2020 ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి అనేసి. ఎప్పుడు జరుపుకుంటాం మనం ప్రపంచ మత్స్యకార దినోత్సవం లేదా వరల్డ్ ఫిషరీస్ డే అన్నటువంటి దాన్ని నవంబర్ 21వ తేదీన జరుపుకుంటాము. అయితే యునైటెడ్ నేషన్స్ కింద ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది నవంబర్ 20వ తేదీని వరల్డ్ ఫిషరీస్ డేగా జరుపుతుంది. 2020కి సంబంధించి ప్రపంచ మత్స్యకార దినోత్సవం లేదా వరల్డ్ ఫిషరీస్ డే యొక్క థీమ్ వచ్చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫిషరీస్ వాల్యూ చైన్ అన్నటువంటి థీమ్తో మనం 2020లో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకున్నాము. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మై లైఫ్ ఈజ్ ఫుల్ వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇంద్రా నూయి ఈ పుస్తకాన్ని రచించటం జరిగింది. రేపటి రోజున అంటే సండే రోజున ఈ వీడియో అనేది లేదండి. మండే రోజున సండేది మరియు మండేది రెండు కలిపి మండే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా అంటే NSG డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.